కాంగ్రెస్ పాలనపై ఆరోపణలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణలో పత్రికా స్వేచ్ఛ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో దురంధర్ 2 సినిమా వీక్షించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ శ్రేణులు. సమాచార సమగ్రత పరిరక్షకులు ఇండియన్ ఇన్ఫర్మేషన్ అధికారులని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ ఓడియన్ మాల్లో దురంధర్ 2 సినిమా వీక్షించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. దురంధర్ సినిమా గూఢాచారుల నిజ జీవితాన్ని చూపించిందన్నారు. డీమానిటైజేషన్ ఎందుకు వచ్చిందో ఈ సినిమాలో చూపించారని తెలిపారు. తెలంగాణలో పత్రికా స్వేచ్ఛ కోల్పోతుందని, యాజమాన్యాలను భయపెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమేని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో డీమానిటైజేషన్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏవైతే జాలీ నోట్, దొంగ నోట్లని భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థని, ఆ వ్యవస్థని కూలగొట్టడానికి పంపించినటువంటి ఆ దొంగ నోట్లని రట్టుబడటానికి నేపథ్యంని కూడా ఈరోజు మనం ఈ డబ్బు ద్వారా మనం చూసినాం. చాలా బాగుంది సినిమా. ఏ విధంగా పాకిస్తాన్ మన దేశం పైన. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికైనందున పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. తరువాత ఇరువురు నేతలు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. సమాచార సమగ్రత పరిరక్షకులు ఇండియన్ ఇన్ఫర్మేషన్ అధికారులని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఢిల్లీలోని కర్తవ్య భవన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ను 2009, 2023, 2024 ఐఏఎస్ ట్రైనీ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా అధికారుల విద్య, కుటుంబ నేపథ్య వివరాలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసులోకి రావడానికి కారణాలపైన ఆరా తీశారు. బలాన్ని కాకుండా మేధస్సుతో చేసే సమాచార యుద్ధంలో దేశం అగ్రభాగాన నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అట్టడుగు వారికి చేరేలా సమాచార వ్యాప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చేందుకు పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు నేతలు. కొత్తగా నియామకమైన 27 మంది అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.